ఏంటి, SECI అంటే ఏంటి, అండ్ సట్లేజ్ సో ఎబ్రివేషన్స్ అడుగుతారు. వీటితో పాటు ఇంకేం అడుగుతారు సార్ అంటే నెక్స్ట్ INS అరిహంత్ ఏ ఇయర్ లో వచ్చింది? 2024 INS అరిహంత్ ఏ ఇయర్ లో? భారతదేశం మొట్టమొదటి బాలిస్టిక్ మిసైల్ ఎందులో యూజ్ చేస్తారు? అది వాటర్ లో సబ్మెరైన్ యూజ్ చేస్తారు. సో అది ఇప్పుడు వచ్చిందంటే 2018 లో. ప్రవేశపెట్టిన వారు ఎవరంటే రాజ్నాథ్. విత్ ద డిఫెన్స్ మినిస్ట్రీ రాజ్నాథ్ సింగ్. అరిహంత్. GPS అబ్రివేషన్ ఏంటి? GPS అబ్రివేషన్ గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అండ్ నెక్స్ట్ వన్ RFID. రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్. సో నెక్స్ట్ వన్ భారతదేశపు మొట్టమొదటి సూసైడ్ డ్రోన్ ఏంటి? ఆత్మాహుతి డ్రోన్. ఇంగ్లీష్ లో చండాలంగా ఉంటాయి సూసైడ్ డ్రోన్ అంటారు. సో ఆత్మాహుతి చేసుకునే డ్రోన్ ఏంటి? ఆ డ్రోన్ పేరు ఏంటంటే నాగస్త్ర 1. And smart అనగా supersonic missile. ఇజ్రాయెల్ రష్యా వార్ అవుతుంది కదా, దానికి సంబంధించి సూపర్సోనిక్ మిసైల్ అసిస్టల్ రిలీజ్ ఆఫ్ టోర్పిడో. సో రష్యా దగ్గర ఎలాంటి మిసైల్స్ ఉన్నాయంటే అడ్వాన్స్ మిసైల్ లో ఈ స్మార్ట్ అనేది ఒకటి. సో గాలిలో ఉండగానే ఇజ్రాయెల్ ఎలా ఇచ్చేస్తుందో రష్యా కూడా ఆ గాలిలో ఉండగానే మిసైల్స్ ని కాల్చివేసే పవర్ అనే దాన్ని స్మార్ట్ అంటారు. స్మార్ట్ అంటే సూపర్సోనిక్ మిసైల్ అసిస్టెడ్ ఆఫ్ టోర్పెడో. అంగారా A5 అనేది ఏ దేశానికి చెందిన ఉపగ్రహం? అంగారా అనేది A5 అనేది ఏ దేశానికి చెందిన ఉపగ్రహం? అంగారా A5. ఎంతమంది కరెంట్లీ చదువుకుంటున్నారు? కరెంట్లీ కాలేజీలో చదువుకుంటున్నారు ఎంతమంది? బేసికలీ కాలేజీలో చెప్తున్నా ఎగ్జామ్స్ అంటే చదువుకొని రాసేది కాదు, క్లాస్లో ఏం చెప్తున్నాడు మనం ఏం నేర్చుకున్నాం అదే ఎగ్జామ్. ఏదో ఫుల్ బై హార్ట్ చేసి లేకపోతే ఈ ప్రశ్నలు సెంటెన్స్ చదవదు లేకపోతే సెంటెన్స్ చదవదు అంటే
ఎప్పుడు మైండ్ తీసుకోవాలి. మన ఇష్టపరంగా చదివితే అది మైండ్, ఇష్టపరంగా చదవకుండా 10 ప్రశ్నలు లేదా 10 బిట్లు కంటెస్ట్ పెట్టాను అనుకోండి, దానిలో ఏమంటారంటే అవును బేబీస్ అంటాం. సో అక్కడ సివిల్స్ అకాడమీలో అవును బేబీస్ మొత్తం అవును బేబీసే. యాక్చువల్లీ నా పీజీ అయిన తర్వాత ఎక్కువగా ట్రైబల్ ఏరియాస్లోకి వెళ్ళి వాళ్ళు డెవలప్మెంట్ చేయాలని ఆలోచిస్తూ ఉండే. కాకపోతే ఓన్లీ శాలరీ కనుక్కొని ఆ అకాడమీలో జాయిన్ అయ్యాను. అయితే అంతా అవును బేబీసే. అంతా మెటీరియల్స్ గురించి, మెటీరియల్ గురించి, డిగ్రీ పిల్లలకు కూడా ఇంటర్వ్యూ సివిల్స్, డిగ్రీ సివిల్స్ అంతా సోదే. 8 గంటలు చదవాలి, ఏదైనా జాబ్ కొట్టిన 8 గంటలు చదవాలి, 10 గంటలు చదవాలి, అంతా సోదే. అది ఇన్స్టిట్యూట్ పదవడానికి కోసమే చెప్పేది. సో మనం వెళ్ళి మీరు జాయిన్ అవ్వకండి, వెళ్ళి ఒక 8 గంటలు 6 గంటలు చదవాలి అని సివిల్స్ పెడుతుందంటే, సివిల్స్ రోజు 2 గంటలు చదువుకుంటే నువ్వు ఇంటర్మీడియట్లో 2 గంటలు చదువుకున్నావు అనుకోండి, కరెక్ట్గా నీకు సివిల్స్ కొట్టేటప్పటికి సెట్ అయిపోద్ది. కాకపోతే అక్కడ మీద ఏం చెప్తాయి, 2 గంటలు చదువుతూ వచ్చేసి దానికి మనకి ఎందుకు కోచింగ్లు అంటాం. సో ఆ టైం తగ్గిపోద్దనే 8 గంటలు చదవాలి, 16 గంటలు చదవాలి. ఎవరైనా చదువుతారండి, ఈవెన్ 1 గంట తీసుకుంటే మన మొబైల్ దుక్కు మనకు చేతి వెళ్తుంది. ఎవడో ఒక ఫ్రెండ్ వచ్చి రారా అంటాడు, అంతే కదా. సో అంగారా A5 అనేది రష్యా యొక్క శాటిలైట్. సో జాక్సా అనేది JAXA ఏ దేశం యొక్క? జపాన్. సో జాక్సా యొక్క అబ్రివేషన్ జపాన్. ఏరోస్పేస్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ. కొంచెం తప్పు ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ జక్సా యొక్క అబ్రివేషన్. అండ్ నెక్స్ట్ వన్. సో ఇటీవల ఢిల్లీ యొక్క ముఖ్యమంత్రిగా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఢిల్లీ యొక్క చీఫ్ మినిస్టర్. అండ్ హర్యానా, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ స్థానాలు ఎన్ని? 90. జేకే అండ్ హర్యానా అసెంబ్లీ యొక్క స్థానాలు 90. అతిసి సింగ్ మార్లేనా అనేది ఆమె ఒక 2 years ఏదైతే ఢిల్లీకి స్థిరపడిన తర్వాత ఏదైతే ఒక పార్టీలో చేరారో అప్పటి నుంచి మార్లేనా ఒక పదవిని ఆమె పేరుని తీస్తారు. ఇప్పుడు అతి సింగ్ అని పిలుచుకుంటున్నారు. అండ్ నెక్స్ట్ యూపీఎస్సీ బోర్డు యొక్క చైర్పర్సన్ ఎవరు? యూపీఎస్సీ యొక్క చైర్మన్. యూపీఎస్సీ యునైటెడ్ ఏంటి? యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎవరు? రీసెంట్లీ మారారు. మనోజ్ సోని ఎవరు? లేడీ అందరు లేడీ. సో ఆన్సర్ ఇస్ ప్రీతి సుధర్. సో ఇటీవల అస్సాంలో 51వ చీఫ్ సెక్రటరీగా ఒక తెలుగు వ్యక్తి అపాయింట్మెంట్ అయ్యారని చెప్పారు కదా, ఆయన పేరేంటి? సంజీవ్ ఖన్నా. ఇటీవల అస్సాం యొక్క చీఫ్ సెక్రటరీ, అస్సాం యొక్క 51వ చీఫ్ సెక్రటరీగా అపాయింట్మెంట్ తెలుగు వ్యక్తి ఎవరు? చీఫ్ సెక్రటరీ అంటే ఎవరు? చీఫ్ మినిస్టర్ తర్వాత గవర్నమెంట్ పరంగా ఒక అధికారి, అత్యున్నత పరమైన అధికారి, ఐఎస్. సో ఎవరంటే రవి ఖాతా. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మకి చెందిన వ్యక్తి రవి ఖాతా, ఐఏఎస్. 1993
బ్యాచ్ సంబంధించింది. రవి ఖాతా, KATHA, రవి ఖాతా. రవి కథ అస్సాం 1993 IAS బ్యాచ్. ఈ ఏపీకి సంబంధించిన బిట్స్ కంపల్సరీ అడిగేది. ఐఏఎస్ అస్సాం ఐఏఎస్ ఏంటిదిరా? ఐఏఎస్ రా. వీడు వెళ్ళిపోండేట్రా. సో 2022 సంబంధించి రిపబ్లిక్ పరేడ్ నిర్మిస్తారు కదా, రిపబ్లిక్ పరేడ్ సంబంధించి శకటాలు అంటారు. సో మొదటి ర్యాంకు సాధించిన ఏ రాష్ట్రం సాధించింది? మొదటి ర్యాంకు ఫస్ట్ ర్యాంక్ సాధించిన స్టేట్ ఏంటి? శకటాలు ఇస్తారు కదా రిపబ్లిక్ పరేడ్ లో వరుసగా వెళ్తుంటాయి లారీస్ పైన. సో ఏ రాష్ట్రానికి ఏ రాష్ట్రం చెందిన శకటానికి వచ్చింది అవార్డు? ఫస్ట్ అవార్డు ఒడిశా. ఒడిశా రాష్ట్రం చెందిన శకటం అనేది ఫస్ట్ అవార్డు తీసుకుంది. ఇంగ్లీష్ లేదు సార్ శకటం అంటే. ఒడిశా. శకటాలు అంటే మన యొక్క కల్చర్ ని, మన యొక్క సైన్స్, మన దేశం, మన రాష్ట్రంలో ఏదైనా కనిపెట్టారు అనేది ప్రతి ఇయర్ రిపబ్లిక్ పరేడ్ రోజు ప్రదర్శిస్తారు. T20లో అతి వేగవంతమైన సెంచరీ. T20లో అతి వేగవంతమైన సెంచరీ కాదురా బాబు. T20లో అతి వేగవంతమైన సెంచరీ అవన్నీ 2018లో 2024 మనం ఉన్నాం. యువరాజ్ సింగ్ అనేవారు 12 బాల్ 50. ఆ ABDBS కాల్ అయిపోయి T20లో వేగవంతమైన సెంచరీ సాహిల్ చౌహాన్. వాళ్ళ ఇండియా కాదు, వేరే దేశాల్లో వాళ్ళు స్థిరపడ్డారు కాబట్టి వేరే యూరోపియన్ కంట్రీస్ స్థిరపడ్డారు. సో వాళ్ళు T20 లీగ్స్ లో ఆడేటప్పుడు ఆ యొక్క రికార్డ్ అనేది సాహిల్ చౌహాన్. ఈడే ఆడతారు అడగదు బయట. సో సునీల్ ఛేత్రి ఆడుతున్నారు ఇప్పుడు. సునీల్ ఛేత్రి ఆడుతున్నారా? ఆడలేదు కదా. సో సునీల్ ఛేత్రి గారికి ఇటీవల రిటైర్మెంట్ ప్రకటించిన సునీల్ ఛేత్రి గారికి ఏ ఇయర్ లో ఖేల్ రత్న అవార్డు వరించింది? 2011. భారతదేశ చరిత్రలో 40 ఏళ్ల వయసులో భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి ఎవరు? భారతదేశ చరిత్రలో మొదటి ఇండియన్ ఆర్ మొదటి విదేశీ ఎవరైనా కావాలండి, మొదటి పర్సన్ ఎవరు? 40 ఏళ్ల వయసులో భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి ఎవరు? సచిన్ టెండూల్కర్. అట్ ది ఇయర్ ఆఫ్ 2014 లో సచిన్ టెండూల్కర్ గారికి భారతరత్న అవార్డు వచ్చింది. ICC Under-19 2024. ICC Under-19 2024 winners ఎవరు? ఆస్ట్రేలియా. రైట్ ఆన్సర్. ICC Under-19 2024 winners. రన్నర్స్ అప్ ఇండియా. సో IPL చరిత్రలో అత్యంత ధర పలికిన ఆటగాడు. SSGD లో అడిగే ప్రశ్న.
ఐపీఎల్ చరిత్రలో అత్యంత ధరపలికిన ఆటగాడు. మిచెల్ స్టార్క్ ఏ దేశం చెందినవాడు? ఆస్ట్రేలియా. మిచెల్ స్టార్క్. ఏంటి బుట్టేట సరే అది చెప్పి సార్ అన్నా అది వినోదం కాబట్టి. బ్రిక్స్ యొక్క ఎబ్రివేషన్ బ్రిక్స్ BRICS. రెట్నార్ రష్యా బ్రిక్స్ యొక్క కంట్రీస్ ఎబ్రివేషన్ రెట్నార్ రష్యా సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ యొక్క ఎబ్రివేషన్ బ్రెజిల్. సో బ్రిక్స్ 2024 సమావేశం ఎక్కడ జరిగింది? బాయ్స్ బ్రిక్స్ యొక్క 2024 సమావేశం ఎక్కడ జరిగింది? T20 సమావేశం బ్రెజిల్లో జరిగింది. T20 సమావేశాలు చైనా. సో బుక్స్ అడగతారు ఎక్కువగా. బుక్స్ సేవ్ అమెరికా గ్రంథ రచయిత ఎవరు? సేవ్ అమెరికా అనేది గ్రంథ రచయిత ఎవరు? సేవ్ అమెరికా సేవ్ అమెరికా గ్రంథ రచయిత డొనాల్డ్ ట్రంప్. సేవ్ అమెరికా ఏం చేసుకున్నా, ఎందుకంటే భవిష్యత్తులో జరిగిపోయే వినతి ఏంటంటే ఒక టైంలో అంతా కార్పొరేట్ వాడిని వెళ్తాడు మొత్తం అన్నింటినీ. ఏదో ప్రైవేటీకరణ చేస్తారంటే మనకు అద్దుపరచని విధంగా మనం సరదాగా ఉంటున్నాం. మన జనరేషన్ అయిన తర్వాత ఫ్యూచర్ వచ్చే జనరేషన్ ప్రతి ఒక్క వస్తువైనా మళ్ళీ పాత రోజులు ఈస్ట్ ఇండియా కంపెనీ ఎలా పాలించిందో అలా పాలిస్తారు. ఈరోజు గవర్నమెంట్ స్కూల్స్ ని పట్టించుకోవట్లేదు. గవర్నమెంట్ స్కూల్ ఎందుకు అయిపోతున్నాయి? ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అనేవి బయట దేశంలో ఉన్న UK, అమెరికా కంట్రీస్ ఉన్న ఇన్స్టిట్యూషన్స్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అనే పేరుతో పెట్టి లోపల కొనేసి ఇలా ఒక పిల్లవాడికి 2 లక్షలు 3 లక్షలు ఫీజుని పెట్టి చేస్తున్నారు. అది రియాలిటీ. కొన్ని పేర్లతో అలా నడుపుతున్నారు అండ్ ప్రతి ప్రైవేటీకరణ చేస్తున్నారు. దాన్ని బట్టి ఏమవుతుంది? ఒకనొక టైంలో దివాలా చేస్తాయి కదా. ఇప్పుడు హిమాచల్ ప్రదేశ్ వెళ్ళిపోతుంది. హిమాచల్ ప్రదేశ్ లో లాస్ట్ రీసెంట్ టాపిక్ ఏంటి? హిమాచల్ ప్రదేశ్ లో అన్ని ఫ్రీ ఇచ్చేగా అప్పుడు దివాలా తీసింది. దివాలా తీయడానికి ఏం చేస్తుంది? అక్కడ ఉన్న అసెంబ్లీ ఇవన్నీ అద్దెకి రాస్తుంది. అన్ని రాష్ట్రాల్లో అంతే. జగన్ ఏం చేశాడు? అక్కడ బీబీల్లో ఉన్న ఎర్రబట్టి దెబ్బలు అంటారు కదా, ఎర్రబట్టి దెబ్బల్ని వేలం పెట్టి అప్పు తెచ్చుకున్నారు ఎస్పీ దగ్గర నుంచి. సో ఫ్యూచర్ లో అనేవి మారుతాయి. అండ్ నెక్స్ట్ వన్, ది విన్నర్స్ మైండ్ సెట్. బుక్ రాసింది ఎవరు? బాయ్. ది విన్నర్స్ మైండ్ సెట్. బుక్ రాసింది ఎవరు? ది విన్నర్స్ మైండ్ సెట్. ఎనీవన్? ఈజ్ ఎ ప్లేయర్, ఆస్ట్రేలియన్ ప్లేయర్. Australian players. Male candidate. Chennai caded. Shane Watson. The winners mindset గ్రంథ రచయిత ఎవరంటే షేన్ వాట్సన్. And next book, boys. Next. The four stars of the destiny. ఇండియన్ ఆర్మీకి సంబంధించింది. 4 stars of the destiny బుక్ రాసింది ఎవరు?
4 stars of the destiny బుక్ రాసింది ఎవరు? 4 stars of the destiny. డెస్టినీ Destiny. DESTINE. Destiny. సో ఆ బుక్ రాసింది ఎవరు? మేజర్ ముకుంద్ నరవానే. మేజర్ ముకుంద్ నరవానే. ఫస్ట్ ఆయన ఫార్మర్ డ్యూటీ ఏంటి? ఆర్మీ, చీఫ్ ఆఫ్ ఆర్మీ. తర్వాత సిడిఎస్ కింద మేజర్ ముకుంద్ నరవానే 4 stars of the destiny. And next one, the idea of democracy. The idea of democracy book రాసింది ఎవరు? The idea of democracy. Sam Pretoda. Sam Pretoda, కాంగ్రెస్ వ్యక్తి. శామ్ ప్రిటోడా. నేషనల్ డాక్టర్స్ డే ఇప్పుడు. నేషనల్ డాక్టర్స్ డే. డాషన్ పెట్టి డాక్టర్ బ్రిదన్ చంద్రదాస్. డాక్టర్ బ్రిదన్ చంద్రదాస్. నేషనల్ డాక్టర్స్ డే ఎప్పుడు జరుపుకుంటారంటే చెప్తాం, కాకపోతే అది 2010 పెట్టు. మనం ప్రతి ఇయర్ నేషనల్ డాక్టర్ డే జరుపుకుంటాం కదా, ఎవరి పేరుని జరుపుకుంటున్నాం ఇప్పుడు పెట్టు. ఇప్పుడు కరెంట్ ఒక 5 years వరకు ఇలా ఉంటాయి. నేషనల్ డాక్టర్ డే జూలై 1 బ్రిదన్ చంద్రదాస్. ఆయన 1961 జూలై 1 జన్మించారు. ఆయన దేశానికి చేసిన సేవలకు గాను నేషనల్ డాక్టర్స్ డే జరుపుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ వన్, యునెస్కో యొక్క అబ్రివేషన్ యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్ సైన్స్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్. చెప్తాం. యునెస్కో అనేది నలంద విశ్వవిద్యాలయాన్ని ఏ ఏజ్లో రికగ్నైజ్ చేసింది? యునెస్కో వరల్డ్ ఫస్ట్ యూనివర్సిటీ. నోడినా వరల్డ్ ఫస్ట్ యూనివర్సిటీ తక్షశిల. ఇదా వరల్డ్ ఫస్ట్ యూనివర్సిటీ. సెకండ్ వన్ నలంద యూనివర్సిటీ. అలాంటి నలంద యూనివర్సిటీని 2010లో యునెస్కో రికగ్నైజ్ చేసింది, గుర్తింపు చేసింది, ప్రపంచ వారసత్వ సంపదగా చేసింది 2010. అది ఎక్కడ ఉందంటే బీహార్లో ఉంది. సో నలంద విశ్వ ఈ రోజు మనము ఇండియాలో స్టేట్ అంటే రాష్ట్రం అని చెప్తున్నాం. సరే బయట దేశాల్లో ఏం చెప్తుంటారు? స్టేట్ అంటే కంట్రీ అని చెప్తుంటారు. సో అలాంటి పదాలు ఎందుకు ఇప్పుడు తీసుకుంటామంటే మనకంటూ యాన్షియంట్ పీరియడ్ లో, మెడివల్ పీరియడ్ లో జరిగిన హిస్టరీ ఏదైతే ఉందో ఆ హిస్టరీ నలంద విశ్వవిద్యాలయంలో పొందుపరిచారు. ఆ యొక్క డేటా లేనందు వల్ల మనకి పురాణాలు ఏం చెప్పారు, లేకపోతే ఏం చెప్పారని ఇప్పటికీ చెప్పలేకపోతున్నాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో 2020 సంబంధించి యునెస్కో అనేది ఏ రాష్ట్రంలో మోయిదాన్ అనే ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది? అస్సాం మోయిదాన్. అస్సాం మోయిదాన్ యునెస్కో 2024. అస్సాం మోయిదాన్. Burial system Assam Amoda. బరియల్ సిస్టమ్ తల ఇంచో పెట్టేసారు. ये बैग है माइक చిరా ప్రధాని నరేంద్ర మోదీ నేపాల్ దేశపు అత్యున్నత ఇటీవల నరేంద్ర మోదీ గారు భూటాన్ దేశపు అత్యున్నత పౌర పురస్కారాన్ని గెలుచుకున్నారు. అదేంటి ఆ యొక్క అవార్డు యొక్క నేమ్ ఏంటి? గ్యాల్పో అంటే ఆర్డర్ ఆఫ్ గ్యాల్పో. గ్యాల్పో ఉంటుంది అందులో. డాక్టర్ ఆఫ్ ది గ్యాల్పో. గ్యాల్పో ఆర్డర్ ఆఫ్ ది డ్రగ్
గ్యాల్పో డ్రగ్ గ్యాల్పో DRUCK డ్రగ్ గ్యాల్పో GYALPO గ్యాల్పో. జాతీయ మహిళా దినోత్సవం ఎవరు జన్మదినాన్ని జరుపుకుంటారు? ఎంబీ బాబు సరోజినీ నాయుడు. మార్చ్ 14 ఉమెన్స్ డే. జాతీయ మహిళా నేషనల్ ఉమెన్స్ డే. నేషనల్ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే మార్చ్ 8. ప్రపంచ వన్యప్రాణుల దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటారు? ప్రతి ఏటా మార్చ్ 3. సార్ ఇంగ్లీష్ చెప్పండి సార్. వన్యప్రాణులు అంతే. వన్యప్రాణులు అంతే. వైల్డ్ లైఫ్ యానిమల్. మార్చ్ 3. పరాక్రమ్ దివాస్ ప్రతి ఏటా ఎప్పుడు జరుపుకుంటారు? జాన్ 23. జనవరి 23. ఎప్పుడు మార్చి 8. The real father of India. ఫాదర్ ఆఫ్ ఇండియా నాట్ అఫీషియల్. 3 ఏట్రా. You are the educated. Who the real father of the nation? No. సుభాష్ చంద్రబోస్. Good. రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్తాడు. Who the real father of Indian nation అంటే? సుభాష్ చంద్రబోస్. Who the father of Indian nation అంటే? గాంధీ. ఎందుకంటే ఎడ్యుకేషన్ అంటే యూత్ ఇండియాలో 30 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఇండియాలో ఓన్లీ ఇండియా వస్తే. సో మిగతా దేశస్తులు అంత డెవలప్మెంట్ అప్పుడు ఇండియా ఎందుకు డెవలప్మెంట్ అవుతుందంటే మన యొక్క చరిత్రను, మన యొక్క సామర్థ్యాలను ఇష్టం వచ్చినట్టు రాస్తారు. అండ్ మన చరిత్రను పలానా జరగడం మొఘల్ జరిగారు, బ్రిటిష్ జరగడం కాబట్టి ఇండియాలో ఎంతమంది సైంటిస్టులు లేరా? సైంటిస్టులు ఉన్నారు కదా, ఎందుకు రాలేదు? వేరొక దేశాలు ఎందుకు మనం చదువుకుంటాం? ఒకప్పుడు తక్షశిల నలంద విశ్వవిద్యాలయానికి చదువుకొని వచ్చేవారు. ఎందుకు ఇప్పుడు మనకి వేరే దేశాలు చదువుకుంటున్నారు? అక్కడ మనకంటే బాగుంటాయనా? అక్కడ ఫ్యాకల్టీ కాదు, అక్కడ ఆ దేశంలో ఏమిస్తారు? స్కాలర్షిప్స్ ఇస్తారు, చదువుకోవడానికి ఫెలోషిప్స్ ఇస్తారు, హాస్టల్స్ ప్రైవేట్ కల్పిస్తారు. ఇక్కడ ఏముంటాయి? యూక్రెయిన్ లో ఎంబీబీఎస్ చదవాలంటే 50 లక్షలతో అయిపోతుంది. ఇండియాలో ఎంబీబీఎస్ చదవాలి ఎంత అవుతుంది తెలుసా? ఒక సీటుకే 35 lakhs. ఒక సీట్ చదవడానికి 1 కోటి. అది 50 లక్షలు ఉంటే అక్కడికి వెళ్ళి చదివించుకొని నుంచి వచ్చేయచ్చు. 50 లక్షలు ఎంబీబీఎస్. అది తేడా. ఆ దేశాలు ఎప్పుడైనా మీ ఫ్యూచర్ లో చదువుకోవాలనిపిస్తే, మీకు ఎప్పుడైనా చదువుకోవాలనిపిస్తే మీ అకౌంట్ లో ఒక 10 లక్షలు ఉంటే వెళ్ళి ఇటలీ ఆర్ స్పెయిన్ లోకి వెళ్ళి చదువుకుంటారు. ఇటలీ ఆర్ స్పెయిన్ ఆర్ జర్మనీ. ఈ యొక్క దేశాలు ఏం చేస్తాయి అంటే ఒక టెస్ట్ పెడతాయి ఇండియాకి సంబంధించి. సో ఆ యొక్క ఎంబసీలు ఉంటాయి కదా, ఇటలీ ఎంబసీలు అవన్నీ. సో అక్కడికి వెళ్ళి మనం అప్లై చేసుకుంటే ఆ దేశంలో సెలెక్ట్ అయితే అక్కడికి ఎంబీబీఎస్ చదవాలని ఏం చదవాలన్నా ఆ దేశంలో ఫండ్స్ ఇచ్చి అన్ని చేస్తాయి. ఒకవేళ మీరు ఫీ పే చేసినా మీరు 7.5 తెచ్చుకున్నారు, అబౌవ్ తెచ్చుకున్నారంటే ఏదో కోర్సులో మీరు కట్టిన ఫీజు అని బ్యాక్ వచ్చేస్తాయి. వాటితో పాటు మీరు 7.5 గ్రేడ్ తెచ్చుకున్నందుకు గాను మీకు పారితోషికం ఇస్తాయి. సో ప్రపంచ దేశాల్లో ఫస్ట్ ప్లేస్ ఏంటి ఎడ్యుకేషన్ లో? ఫస్ట్ నెంబర్ 1 కంట్రీ విత్ ఎడ్యుకేషన్ ఏ దేశం? ఫిన్లాండ్. ఫిన్లాండ్ అనేది ప్రపంచంలో మొదటి. ఎందుకంటే ఇక్కడ 7 సంవత్సరాలు, ఇక్కడ 3 సంవత్సరాల వరకు ఇన్స్టాగ్రామ్ చూస్తున్నాం కదా, 2 చేయిలు 2 కాళ్ళు పెట్టుకొని తల్లి తీసుకువెళ్తుంది స్కూల్కి. అక్కడ వెయిట్ ఉండవు. 7 సంవత్సరాలకు వస్తే వాడి స్కూల్లో జాయిన్ చేస్తారు. అది ఇండియాకి ఫిన్లాండ్ కున్న తేడా. నెక్స్ట్ వన్, పారిస్ పారా ఒలింపిక్స్ లో భారత్కి ఎన్ని మెడల్స్ వచ్చాయి? పారా ఒలింపిక్స్ లో ఇండియా పారా ఒలింపిక్స్ లో భారత్కి ఎన్ని వచ్చాయి? 29 వచ్చాయి.
నోటం కదా ఎవరికి వాళ్ళకుండవే అదే పోతారు, వాళ్ళకి ఇష్టం ఉండదు ఏముండదు. యోగా నేషనల్ యోగా డేకి సంబంధించి థీమ్ ఏంటి? 2024 యోగా డేకి సంబంధించి థీమ్ యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. జూన్ 21 నేషనల్ యోగా డే. జూన్ 21 యోగా ఫర్ సెల్ఫ్ అండ్ సొసైటీ. సో ఒక లోక్సభ సంబంధించి నువ్వు పోటీ చేసినట్లయితే నువ్వు ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు? ఒక లోక్సభ క్యాండిడేట్ అయితే ఎంత ఖర్చు పెట్టుకోవడానికి ఉంటుంది అధికారికంగా? అనఫిషియల్ 1000 కోట్లు అనుకోండి, కాకపోతే అఫిషియల్ ఎంత? గవర్నమెంట్ 74 లక్షలు. 74 లక్షలు లోక్సభ ఎలక్షన్స్ ఖర్చు పెట్టుకొని 74 లక్షలు. అదే యూనియన్ టెరిటరీస్ ఏంటి? పాండిచేరి ఉన్నాయి కదా, అక్కడ 50 lakhs. 50 lakhs. అదే స్టేట్స్ అసెంబ్లీకి సంబంధించి ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు అంటే 28 lakhs. 28 lakhs. 28 lakhs అసెంబ్లీ. అదే సెంట్రల్ రాష్ట్రం ఉంటాయి కదా, మేఘాలయ, నాగాలాండ్, సిక్కిం, అందులో 20 lakhs పాపులేషన్ బట్టి. సో మొట్టమొదటిసారిగా దేశంలో పూర్తిగా ఏ రాష్ట్రంలో ఈవీఎంలు ఉపయోగించారని అడుగుతాడు. గోవా 1999లో. సో కేరళ చెప్పా. కేరళ అనేది పైలట్ ప్రాజెక్ట్ గా ఒక నియోజకవర్గం ఉపయోగించారు. నార్త్ పవర్, కేరళలోని నార్త్ పవర్ 1981లో నార్త్ పవర్ అనే నియోజకవర్గంలో మొదటిసారిగా పైలట్ ప్రాజెక్ట్ గా వినియోగించారు బై ఎలక్షన్స్ గాను. మొట్టమొదటిసారిగా దేశంలో ఎప్పుడు ఈవీఎం ఉపయోగించారంటే గోవా. ఏ ఇయర్ లో ఈవీఎం కనిపెట్టింది ఎవరు? ఈవీఎం కనిపెట్టింది ఎవరు? ఈవీఎం ని కనిపెట్టింది ఎవరు? ఎంబీ. సో ఆ ఈవీఎం ని అభివృద్ధి చేసిన సంస్థలు ఏవి? బెల్లో, ఈసీఐఎల్. సో ఆ సిల్వర్ నైట్రేట్ ని ఏ రాష్ట్రంలో తయారు చేస్తున్నారు? మైసూర్, కర్ణాటక. కర్ణాటక చీఫ్ మినిస్టర్ ఎవరు? సిద్ధరామయ్య. అండ్ కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరు? శివకుమార్. కేరళ జమ్మూ కాశ్మీర్ చీఫ్ మినిస్టర్ ఎవరు? జమ్మూ కాశ్మీర్. మొన్న 24 కిలోమీటర్లు పరిగెట్టి ఇన్స్ట్రక్షన్లు బాగా ఎత్తగొడేశారు కదా. అదే ఒక పిల్లవాడు 50 కిలోమీటర్లు లేకపోతే 90 కిలోమీటర్లు అలా కాలినడక చేస్తే దాన్ని చేస్తుందా? మీడియా వాళ్ళకి టీఆర్పీ కావాలి. సో అమర్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్ యొక్క చీఫ్ మినిస్టర్. జమ్మూ కాశ్మీర్ యొక్క అసెంబ్లీ స్థానాలు ఎన్ని? 90. హర్యానా యొక్క అసెంబ్లీ స్థానాలు 90. ఏపీ 175. లోక్సభ 543. ఏపీకి సంబంధించి సెంట్రల్ సంబంధించి లోక్సభ 543. 580 సీట్లు. 540 ప్రెజెంట్ ఎక్కడ 540 లిమిట్ చెప్తే 550. అండ్ రాజ్యసభ 245. రాజ్యసభ చైర్మన్ ఎవరు? వైస్ ప్రెసిడెంట్ ఎవరు? జగదీప్ అటర్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? ఆర్ వెంకటరమణ. సికే నాయుడు లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు అనేది ఏ రంగానికి సంబంధించింది? క్రికెట్. ఇటీవల ఎవరికి వచ్చింది? సికే నాయుడు. అశ్విని ఆడుతున్నారు, రిటైర్మెంట్ అయితే ఇస్తారు. రిటైర్మెంట్ అవడం. సో ఎవరు? రవి శాస్త్రి. ఒకప్పుడు రవి శాస్త్రి మీకు కాంపిటేటివ్ తెలుసు. ఒకప్పుడు ఆస్ట్రేలియన్ అడగని వ్యక్తుల్లో రవి శాస్త్రి ఒకరు అండ్
ఒకప్పుడు అంటే మళ్ళీ ఒకప్పుడు వెస్ట్ ఇండీస్ లో మన వాళ్ళు ఏ దేశస్తులైనా వికెట్ అవ్వాల్సిందే. కాకపోతే వెస్ట్ ఇండీస్ మీద ఒక ఇన్నింగ్స్ లో 700 కొట్టిన వ్యక్తి ఎవడంటే సునీల్ గవాస్కర్, లిటిల్ మాస్టర్. అండ్ ఆస్ట్రేలియా చెప్పుకుంటే రవి శాస్త్రి అండ్ తెలుగు వ్యక్తి వివి లక్ష్మణ్. ఎలాంటి బాల్ అయ్యు కొట్టకుండా ఆడేవారు. అలానే క్రికెట్ లో హెల్మెట్ లేకుండా ఆడినప్పుడు వరకు ఆడిన మొట్టమొదటి క్రికెట్ రావడంటే వివి రిచర్డ్స్. వెస్ట్ ఇండీస్ ప్లేయర్ వివి రిచర్డ్స్. క్రికెట్ లో హెల్మెట్ లేకుండా ఆడడం, గంటకి 150 కిలోమీటర్ల వేగంతో వచ్చే ఆ బంతిని హెల్మెట్ లేకుండా ఆడిన వ్యక్తి ఎవరంటే వివి రిచర్డ్స్. ప్రపంచంలో ఎలాంటి బాల్ అయినా ఎలాంటి పిచ్ అయినా ఫస్ట్ బాల్ 4 కొట్టేవాడు ఎవరంటే వీరేంద్ర సెహ్వాగ్. జెర్సీ లేని ప్లేయర్ రోహిత్ శర్మ గానీ, సంజు శాంసంగ్ గానీ, ఏ ప్లేయర్ గానీ ఫస్ట్ కాలంలో ఒక జెర్సీతో ఆడారు. ఇప్పుడు వారికి ఆడిన రిటైర్మెంట్ అయిన ఏ జెర్సీ లేకుండా ఆడినవాడు ఎవరంటే వీరేంద్ర సెహ్వాగ్. జెర్సీ నెంబర్ లేదు. కొన్ని మ్యాచ్ చూడండి వీరేంద్ర సెహ్వాగ్ జెర్సీలు ఉండవు. చూసాడు ఏమే జెర్సీ లేని వద్దని ఆడుకున్నాడు. అండ్ నెక్స్ట్ 2024 సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన అవార్డ్స్ లో ఏపీకి చెందిన ఎవరికి పద్మశ్రీ అవార్డు వచ్చింది? ఉమా మహేశ్వరి. ఏపీ 2024 పద్మశ్రీ అవార్డ్స్ ఉమా మహేశ్వరి. కేటగిరీ. సో అవార్డు సంబంధించిన ప్రశ్న. మరణానంతరం ఆఫ్టర్ డెత్ భారతరత్న అవార్డు పొందిన రెండవ వ్యక్తి ఎవరు? మరణానంతరం భారతరత్న అవార్డు పొందిన పోస్టమస్ అంటారు ఇంగ్లీష్ లో. పోస్టమస్ ఆఫ్టర్ డెత్ అయిన తర్వాత భారతరత్న అవార్డు పొందిన వ్యక్తి ఎవరు? రెండవ వ్యక్తి పక్కలే. సెకండ్ వ్యక్తి ఎవరు? రాజీవ్ గాంధీ. ఫస్ట్ వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. రెండవ వ్యక్తి రాజీవ్ గాంధీ, ఫస్ట్ వ్యక్తి లాల్ బహదూర్ శాస్త్రి. సో లాల్ బహదూర్ శాస్త్రి వచ్చారు కాబట్టి మనకి డెవలప్మెంట్ అవ్వకాలు మెయిన్ కూడా ఏంటంటే సుభాష్ చంద్రబోస్, లాల్ బహదూర్ శాస్త్రి అనే పేర్లు బుక్లో ఏ ఒక్క చాప్టర్లో ఒకటి పెట్టరు. అనవసరం టాపిక్లన్నీ ఎన్సీఆర్టీ తెచ్చి టాపిక్లన్నీ పెడతారు. కాకపోతే ఏది ఇంపార్టెంట్ అయిందో ప్రపంచం వేరే దేశాల్లో తనుకొని ఇలా మతాలు అని ఎవరికి అవసరం మరి. మన దేశంలో తెలిస్తే కదా మనం కూడా డెవలప్ అవుతారు. భగత్ సింగ్ కానీ, సుభాష్ చంద్రబోస్ కానీ ఎవరితో మాట్లాడుకుంటారా? మాట్లాడుకోరు. అలానే లాల్ బహదూర్ శాస్త్రి ఆయన పాల్గొనుకున్నాడు ప్రైమ్ మినిస్టర్ అయిన తర్వాత. సో ఈఎంఐ చెల్లించాలి కదా. సో మరణించిన వరకు కార్ ఈఎంఐ కూడా కట్టుకోలేని వ్యక్తి ఎవరంటే లాల్ బహదూర్ శాస్త్రి. ఆయన మీద కావాలని ఆయన్ని పదవిని దింపాలని చంపేశారు. ఓన్లీ ఆయనకు వచ్చిన డ్రస్సులతోనే ఆయన బతికారు. ఆయన ఉన్న ఒక్క ఆ డ్రస్సులే ఆయన ఆస్తి. సో తర్వాత ఆ కార్కి యొక్క ఈఎంఐ అనేది భారత ప్రభుత్వం చెల్లించింది. అండ్ అబ్దుల్ కలాం గారు మరణించే టైంలో తనకున్న ఆస్తులు ఏమంటే 4 జతల బట్టలు, బుక్స్. సో అలాంటి వ్యక్తుల కోసం ఏముండదు. అండ్ నెక్స్ట్ వర్క్ సో మొట్టమొదటి భారతరత్న పొందిన పాకిస్తానీయుడు ఎవరు? అబ్దుల్ గఫర్. ఇయర్ 1987 అబ్దుల్ గఫర్ 1987. నెల్సన్ మండేలా. 1990 నెల్సన్ మండేలా. దేనికి భారత పాకిస్తాన్
ఆర్గాన్ డొనేషన్ డే ఎప్పుడు? ఆర్గాన్ డొనేషన్ డే, ఆర్గాన్ డొనేషన్ డే. ఆర్గాన్ డొనేషన్ డే ఆగస్ట్ 13, ఆగస్ట్ 13. ఎన్డీఆర్ఎఫ్ అంటే నేషనల్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్. నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్. సో ఎన్డీఆర్ఎఫ్ డీజీగా ఎవరున్నారు అని అడుగుతాడు ఎగ్జామ్ లో, డైరెక్టర్ జనరల్ గా. ఆన్సర్ పీయూష్ ఆనంద్, పీయూష్ ఆనంద్, పీయూష్ ఆనంద్, పీయూష్ ఆనంద్. సో అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మొదటి మహిళా వీసీగా ఎవరు అపాయింట్ అయ్యారని అడుగుతాడు. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి మొదటి మహిళా వీసీగా ఎవరు నియమం చేయబడ్డారని అడుగుతారు. సాంస్రిత నైమా కాటూర్, నైమా కాటూర్, నైమా కాటూర్. నయీమా కార్టూన్, నయీమా కార్టూన్, NAEMA కార్టూన్, KJTUN కార్టూన్. హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో భారత యొక్క స్థానం, హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో భారత యొక్క స్థానం, ఇండియా యొక్క స్థానం ఏంటి? నూట 120వ స్థానం. కరప్షన్ లో ఫస్ట్ 93. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ లో, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్ అంటే జర్నలిస్టులు ఆ యొక్క భావజాలను విడుదల చేయడంలో లేకపోతే వాళ్ళకి ఏం రిస్ట్రిక్షన్స్ ఉన్నాయా అనే దాని ప్రకారం ఒక ఇండెక్స్ ఉంటుంది. దాని స్థానం ఎంతంటే 159వ స్థానం. ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్, ఫ్రీడమ్ ఆఫ్ ప్రెస్. आगे ఫిలిప్పీన్స్ యొక్క రాజధాని మనీలా. మీరు తెలంగాణ కూడా చెప్పేసింది. వియత్నాం యొక్క రాజధాని, వియత్నాం, వియత్నాం యొక్క రాజధాని హనోయ్. సో ఇటీవల రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క స్టాట్యూని ఏ దేశంలో ఎస్టాబ్లిష్ చేశారంటే వియత్నాం. సో దానికి ఎవరు ఓపెన్ చేశారంటే who the foreign external minister of India? జయశంకర్. Jayashankar. So యుక్రెయిన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ ఎవరు? జెలెన్స్కీ. సో ఇటీవల ప్రధాని మోదీ యుక్రెయిన్ లో ఏ ఒక్క ప్రాంతంలో పర్యటించారు? ప్రధాని మోదీ ఏ ఒక్క దీంట్లో
ఈ యొక్క ప్రాంతంలో పర్యటించారు? క్యూ KYIV అనే ప్రాంతంలో Green capital. KYIV Green capital. and books woman and man in India 2023 woman and man ఎక్కువగా SSGలో బుక్స్ అడుగుతాడు, కంట్రీస్ అడుగుతాడు, వాటితో పాటు గేమ్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. ఎందుకంటే 2024 బిఫోర్ భారతరత్న అవార్డ్స్ ఎక్కువగా రాలేదు, ఈ ఇయర్ వచ్చింది. సో అవార్డ్స్ మీద ఎక్కువ పెడతాను అండ్ బుక్స్ మీద కూడా. సో ఉమెన్ అండ్ మ్యాన్ ఇన్ ఇండియా 2023 written by Rao Inderjit Singh, RAO, Rao INDER, Inder JEETCI Singh, Rao Inderjit Singh. And next one, Nehru, Tibet and China. Nehru, Tibet and China. Written by Avtar Singh Basin. 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 And next one, to all fighters for freedom. To all fighters for freedom, comma, why socialism? Hyphen petti, JP Narayan, Jayaprakash Narayan. Next one, new dimensions of Indian foreign policy. 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 AB Vajpayee, Atal Bihari Vajpayee, Indian Prime Minister. Dati చెప్పండి నాన్న. So AB Vajpayee, 10th Prime Minister of India. So AB Vajpayee సంబంధించి ఏంటి సార్ ఇంకేం తెలుసుకోవాలి సార్ అంటే, మోదీ దగ్గర ఏముంటుంది, చరిస్మా ఉంటుంది, స్పీచింగ్ ఉంటుంది. కాకపోతే వాజ్పేయి కూడా మోదీ ఎన్ని చేశారో వాజ్పేయి కూడా ఎన్ని చేశారు, కాకపోతే ఆయన ఇంకా మాట్లాడరు, అడ్మినిస్ట్రేషన్ పంపిస్తారు. సో వైజాగ్ ఎంతమంది వచ్చారు? వైజాగ్ ఎంతమంది వచ్చారు? చూసారా? మద్దిపాలెం రోడ్స్ చూసారా? మద్దిపాలెం రోడ్స్ ఎలా ఉంటాయి? నల్లగా త్రీ టైప్ రోడ్స్ ఉంటాయి కదా. ఆ 3 టైప్ రోడ్స్ ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే ఏబీ వాజ్పేయి గారు. ఆ యొక్క ఆలోచన అనేది 3 రకాల, ఆ యొక్క లారీస్ ఒక రోడ్డు, కార్స్ ఒక రోడ్డు, కాకపోతే ఎవడో పాటించడు, లారీస్ రోడ్లే అవుతాయి, ఎక్స్టెన్స్ అవుతాయి. సో 3 టైప్ రోడ్స్ ని ఎవరు ఇంట్రొడ్యూస్ చేశారంటే ఏబీ వాజ్పేయి. అండ్ ఎల్కే అద్వానీ గారు ఎన్నివ డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్?
ఆయన ఎప్పుడు చేయలేదు లేదు లేదు ఎల్కే అద్వానీ ఏం చేశారా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేశారా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేశారు ఐపీ వాజ్పేయి గారి టైం నుండి ఎల్కే అద్వానీ గారు డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ చేశారు ఇండియా మొత్తం డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేశారు ఎల్కే అద్వానీ ఆర్ కృష్ణ అద్వానీ నెక్స్ట్ వన్ సో కరోనా వ్యాక్సిన్ సంబంధించి ప్రశ్న ఇండియాస్ వ్యాక్సిన్ గ్రోత్ స్టోరీ ఇండియాస్ వ్యాక్సిన్ గ్రోత్ స్టోరీ ఇండియాస్ వ్యాక్సిన్ గ్రోత్ స్టోరీ ఇండియాస్ వ్యాక్సిన్ గ్రోత్ స్టోరీ సజ్జన్ సింగ్ దేవ్ సజ్జన్ సింగ్ దేవ్ ఇండియన్ వ్యాక్సిన్ గ్రోత్ స్టోరీ అని రాసింది ఎవరంటే సజ్జన్ సింగ్ దేవ్ అండ్ అబ్రివేషన్ 2023 అబ్రివేషన్ 2023 లో జరిగిన అబ్రివేషన్స్ ఏమంటే ఫస్ట్ వన్ సిసిటి హైపన్ పెట్టి క్లీన్ కోల్ టెక్నాలజీ and NIO abbreviation National Institute of Oceanography National Institute of Oceanography and next one మనకి ఎలక్షన్స్ టైంలో సాగు కొట్టారు కదా అమ్మ నేను మీ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నా అమ్మ అక్క చెల్లమ్మ నీకు వచ్చాయనే జగన్ వచ్చాయి కదా కాల్స్ ఏమంటారు IVRS కాల్స్ అంటారు IVRS యొక్క అబ్రివేషన్ IVRS కాల్స్ అంటారు రికార్డెడ్ కాల్స్ నే IVRS కాల్స్ అంటారు IVRS యొక్క అబ్రివేషన్ సో IVRS interactive voice response system PSLV abbreviation satellite launching vehicle and next epic election సంబంధించి epic hyphen పెట్టి electros 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 photo identity card electros photo identity card electros photo identity card electros photo identity card సో ఫ్రాన్స్ అని పెట్టుకొని డాష్ సో సార్ మరి ఇండియా పర్సన్స్ చెప్పారు మరి పద్మశ్రీలు పద్మ విభూషణాలు మరి బయట దేశాలకు సంబంధించి ఏమైనా వచ్చాయి సార్ ఈ ఇయర్లో ఫస్ట్ వన్ ఫ్రాన్స్ దేశం చెందిన అబ్దుల్ గారు ఫ్రాన్స్ తో కంపల్సరీ చదువుకోవాలి ఫ్రాన్స్ యొక్క కాంపిటీషన్ జరిగే వాటితో పాటు అబోషన్ యొక్క యాక్ట్ అనేది తెచ్చారు అండ్ ఇమర్మే మోకరన్ వచ్చారు వాటితో పాటు ఇంకేటున్న ఫ్రాన్స్ దేశానికి సంబంధించి భారత రాజ్యాంగంలో ఏం ఫ్రాన్స్ సంబంధించి ఏం చెప్తున్నాం మనం భారత రాజ్యాంగంలో
సో ఫ్రాన్స్ దేశం చెందిన పద్మశ్రీ అవార్డ్స్ వచ్చాయి కొంతమందికి. అందులో మొదటి వ్యక్తి చార్లెట్ చోపిన్. CHARLOTTE చార్లెట్ చోపిన్. బ్రాకెట్ లో ఓల్డ్ యోగా ఎక్స్పర్ట్ పద్మశ్రీ వచ్చింది. అండ్ నెక్స్ట్ వన్ కిరణ్ వ్యాస్ బ్రాకెట్ లో యోగా అండ్ ఆయుర్వేద. And next one. Padmasri. Pierre Sylvain. So PIERRE SYLVAIN FILLIOZAT. Pierre Sylvain Filliozat. Bracket lo Sanskrit scholar, India Culture Studies. So Francis చెందిన ఈయన సో ఇండియాలో ఉన్న సంస్కృతి మీద రీసెర్చ్ చేయడానికి గాను కల్చర్తో ఇష్టపడడం గాను ఒక రీసెర్చ్ గాను వాళ్ళకి పద్మశ్రీ అవార్డు వచ్చింది. వీటితో పాటు ఇంకెవరికి వచ్చింది 4th పర్సన్ అంటే ఫ్రెడ్ నెగ్రిట్ బ్రాకెట్ లో ఐడియాలజిస్ట్. అండ్ మెక్సికోకి చెందిన ఒక ఆయనకి వచ్చింది. సో ఫ్రాన్స్ చెందిన నలుగురికి వచ్చింది. సో మెక్సికో చెందిన ఆయనకి ఏమొచ్చిందంటే ప్రకాష్ సింగ్ అనే ఆయనకి. ప్రకాష్ సింగ్ ఇండియాలో అనుకోకండి, ఇండియాలో ప్రపంచ దేశాలు అలా ఉండిపోయారు. ప్రకాష్ సింగ్ మెక్సికో ఏ ఒక్క భాగంలో వచ్చిందంటే విభాగంలో బ్రాకెట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ SNT అని పెట్టుకోండి. SNT సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ ఉపువా నిగునియా PUPUA NEWNIA GUENIA గ్యాప్ అని పెట్టుకొని ససేంద్రన్ మాథ్యూవెల్ ససేంద్రన్ మాథ్యూవెల్. ఏ విభాగంలో వచ్చిందంటే పబ్లిక్ అఫైర్స్ ప్రజా సంబంధాల విభాగంలో. అండ్ బంగ్లాదేశ్ చెందిన ఒక వ్యక్తికి వచ్చింది. చూడటం రజ్వానా REZWANA రజ్వానా చౌదరి బన్యా. సో బంగ్లాదేశ్ చెందిన బట్టి రజ్వానా సింగర్ గారికి పద్మశ్రీ అవార్డు వచ్చింది. ఏ రంగం సార్? సింగర్. అండ్ పద్మభూషణ్ చెందిన వ్యక్తి ఎవరు ఉన్నారు సార్? ఏ దేశం చెందిన ఉన్నారంటే నోడిద్దాం. తైవాన్ దేశం చెందిన బట్టి యాంగ్లు YONG
LIU యాంగ్లు డాష్ అని పెట్టి ఫాక్స్కాన్ CEO తైవాన్ చెందినటువంటి ఫాక్స్కాన్ ఏదైతే సంస్థ ఉందో దాని CEO ఆయనే లాంగ్లు. సో ఆయనకి పద్మభూషణ్ ఇచ్చారు. సో వాటితో పాటు పద్మభూషణ్ గెలుచుకున్న వారు ఎవరు ఇండియాలో? పద్మభూషణ్ చిరంజీవి పద్మభూషణ్కి ఎవరికి వచ్చింది? పద్మవిభూషణ్ దానికి వచ్చింది. పద్మభూషణ్ అని చెప్తాను నేను. 2024 పద్మభూషణ్ నితిన్ చక్రవర్తి అండ్ ఉషా ఉత్తమ్. వెస్ట్ బెంగాల్. First woman Subedar in army. First woman Subedar in army. Woman Subedar in army. First woman Subedar ga Indian Army lo appointment అయింది ఎవరు? ఆన్సర్ anyone? ప్రీతి రాజక్. ఇటీవల ఫస్ట్ ఉమెన్ సుబేదార్ ఆర్మీగా అపాయింట్ అయిన ప్రీతి రాజక్ గారు ఏ రాష్ట్రం చెందినవారని అడుగుతారు. ఆన్సర్ మధ్యప్రదేశ్. ప్రీతి రాజక్. మేము అక్కడ బుక్ ఎక్కడ దగ్గర అప్పుడు జాబ్లో ఉంటుంది. ఇండియా ఫస్ట్ డార్క్ స్కై పార్క్. ఎక్కడ? ఇండియా ఫస్ట్ డార్క్ స్కై పార్క్. డాగ్స్ ఎప్పుడైనా కరెంట్ అఫైర్స్ ఈ ఒక్క సంవత్సరము అని అనుకుంటే ఆ కరెంట్ అఫైర్స్ జీకే అవుతుంది ఫ్యూచర్. అదే స్టాక్ జీకే అవుతుంది. ది ఫస్ట్ డార్క్ స్కై పార్క్ ఇన్ ఇండియా. లొకేటెడ్ ఎక్కడ ఉందంటే మహారాష్ట్ర. డార్క్ స్కై పార్క్. నేను ఎవరు రమ్మంటే సీనం ఇవ్వాలా? బిట్లు వీడియోలు తీయచ్చు కదా. తగ్గించారా 10 కేజీలు టైం మళ్ళీ సన్నాయి పదంతో చాలు తినలేదు. నేను చేయడం చేస్తాను. ఏ క్రీడాకారుడు తన 500వ మ్యాచ్ లో సెంచరీ కొట్టారు? 500 ఇంటర్నేషనల్ మ్యాచ్ లో సెంచరీ కొట్టారు. ఉన్నాయి కదా. ఎలా తీయాలా? విరాట్ కోహ్లీ. అలాగే తీసుకోవచ్చు. ఎలా తీసేటప్పుడు సపోర్ట్ దొరకాలి. ఎలా తీసేటప్పుడు ఎలా సపోర్ట్ తీసుకోవచ్చు. అలా ఇలాగా చేస్తారు. ఇలా చేస్తే వన్డేల్లో చాలా బాగా ఆడేశారు. నెక్స్ట్ వన్ ఏపీ కాన్స్టిట్యూషన్ సంబంధించి ఏపీ యొక్క లోకయుక్త వెబ్సైట్ ఏంటి? కింద అడుగుతాడు. ఏపీకి సంబంధించి లోకయుక్త వెబ్సైట్ ఏంటి? ఎందుకంటే తెలంగాణ ఏపీ అనేది ఫార్మేషన్ అయింది కాబట్టి ఒక 2 years ముందుకు తెలంగాణకు సంబంధించి ఏపీకి సంబంధించి ఒకటే ఉండేది లోకయుక్తకు సంబంధించి. సో ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేశారు. ఈ వెబ్సైట్ నేమ్ ఏంటి?
పేరు చెప్పి లోకయుక్త ap.government.in lokayukta.ap.government.in సో ఎన్టీఆర్ పేరు మీద 100 రూపాయల నాణ్యాన్ని కేంద్ర ప్రభుత్వం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టింది? ఎన్టీఆర్ నందమూరి తారక రామారావు పేరు మీద ఏ ఏళ్ళలో? 2023 ఆగస్ట్ 28 ఎందుకంటే ముందు ఎన్టీఆర్ ప్రభుత్వం కాబట్టి రెడీ ప్రశ్న. సో ఎన్టీఆర్ పేరు మీద ఇప్పుడు ఏ సంవత్సరం అంటే 2023 ఆగస్ట్ 28. సో 2023 సంబంధించి ఏపీలో ఏ విలేజ్ ఉత్తమ టూరిజం విలేజ్ గా ప్రకటించబడింది? 2023 సంబంధించి విలేజ్ లో ఏ ప్రాంతం టూరిజం విలేజ్? లేపాక్షి located in Sri Sathya Sai Jila Station. 2023 September 27. ఉత్తమ పర్యాటక గ్రామం. 23 का భారతదేశపు 54th టైగర్ రిజర్వ్ అనేది ఎక్కడ ఏర్పాటు చేశారు? ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? 54th టైగర్ రిజర్వ్ రాజస్థాన్. 54th రాజస్థాన్ టైగర్ రిజర్వ్. మధ్యప్రదేశ్ అంటే చేత చెరుకులు పెట్టాం కాబట్టి మనం ఆలోచించేస్తాం. 54 అంటే రాజస్థాన్. చంద్ర అడిగలుగుతాం సార్ కట్టే నీవో తీసుకొచ్చారు. సో SR అంటే ఫస్ట్ వన్ మన క్లాస్కి వచ్చేటప్పటికి అమ్మాయిలు ఏడుస్తారు, అబ్బాయిలు ఏమనరు అనేటివి ఏమి ఉండవు. అక్కడ కూడా సివిల్స్ అకాడమీ ప్రైవేట్ అకాడమీ అయినా అదంతా అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఒకటే మన క్లాస్. అమ్మాయిలు ఏడుస్తారు సార్, సెన్సిటివ్ ఉంటారు సార్. రెస్పెక్ట్ ఫర్ లేడీస్ బట్ న్యూరో లింక్ అనేది ఏ దేశపు చిప్? N1 లింక్ న్యూరా లింక్ ఏ దేశపు చిప్? SR no ఓకే. సో
బ్రెయిన్ చిప్ చెప్పారు ఇంకా అదనం కూడా అంటే ఆన్సర్ తెలియదు కదా. భారతదేశంలో అమెండ్మెంట్ అనేది ఎప్పుడు అమలు దేవుడి కథ లేదు, స్టోరీ లేదు. 1974 ఇది విన్నర్స్ మైండ్ సెట్ ఎవరు రాశారు? అది మున్సిపాలిటీ ఉంది కదా, Yes or no? మున్సిపాలిటీ గురించి. సరే అందరికి అడతాను. బాయ్స్ అంటే బాయ్స్ పంపించాల్సి చెప్పిన వెంటనే ఆన్సర్ ఉండాలి. సో అస్సాం రాష్ట్రపు 51st చీఫ్ సెక్రటరీగా ఎవరు అపాయింట్మెంట్ అయ్యారు? రవికీర్తి రవికాంత. అండ్ అయిపోయింది. ఆర్డర్ ఆఫ్ ది గ్యాప్ మళ్ళీ గ్యాంగ్ వన్ అనేది ఏ దేశపు రాష్ట్రపు ఉపగ్రహం? నార్త్ కొరియా కిమ్ జంగ్ ఉన్. ఎవరికి వచ్చే ఫస్ట్ పేరు పెట్టేసారు. సో ఏపీ యొక్క అడ్వకేట్ జనరల్ ఎవరు? అదే అది అటర్నరీ జనరల్. శ్రీనివాస్ సార్. వెళ్ళిపో. నెక్స్ట్ మేజర్ బుక్ ఉంది, ఆవేదన రాసిన బుక్ ఏంటి? నెక్స్ట్ సో నెక్స్ట్ వీక్ ఆపరేషన్ బెడియా. ఆపరేషన్ ఆపరేషన్ సర్ఫినాష్. ఆపరేషన్ జమ్మూ కాశ్మీర్. అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ ప్రేమ్ అబ్దుల్ జమ్మూ కాశ్మీర్. అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ ఎందుకంటే చెప్పలేదని. చదువుకో. అస్సాం యొక్క చీఫ్ మినిస్టర్ జమ్మూ కాశ్మీర్ యొక్క చీఫ్ మినిస్టర్ అబ్దుల్ గఫ్. సో సామాజిక విలువలు కలిగిన చిత్రం ఏంటి? 70th నేషనల్ ఫిల్మ్ అవార్డ్స్ లో సామాజిక గుజరాత్ కచ్చే గుజరాత్ లోనే ఎక్స్ప్రెస్. కృతి సనానికి ఏ ఇయర్ గాని వచ్చింది ఉత్తమ నటిగా? 22 సార్. 22 సో ఇది ఎలా ఉందంటే 20-25 మధ్యాహ్నం జర్నలిస్ట్ అయిన తర్వాత ఏమంటాం నెక్స్ట్ వన్. ఇప్పుడు ఆలోచించారా, ఏదైనా ఒక కేసులో మనం పట్టుబడితే మనకి పాస్పోర్ట్కి గవర్నమెంట్ జాబ్ కూడా నాట్ ఎలిజిబుల్. అదే రాజకీయ నాయకులుగా అంటే ఎలా వస్తున్నాయి. అట్ ద సేమ్ టైం 70 సంవత్సరాల్లో ఒక వ్యక్తి ప్రైమ్ మినిస్టర్ అయ్యేటప్పుడు 30 సంవత్సరాల్లో 40 సంవత్సరాల్లో మనం ఎందుకు సివిల్ సర్వీస్ అవ్వలేదు? ఎందుకంటే రాజ్యాంగాన్ని అలా తయారు చేశారు కాబట్టి. రాజ్యాంగం రాసిన అంబేద్కర్ ఎంతో గొప్పవారు. కాకపోతే అందరూ అంబేద్కర్ మాట ఒకటే చదువుతారు, ఇంకా అందరూ అందుకోసమే మనల్ని ఎందుకనే అధికారం ఇచ్చారు కానీ తీసే అధికారం లేదు. సో అందుకోసమే 70 సంవత్సరాలకు ఇప్పటికీ ప్రపంచంలో లాస్ట్ ఏదో తిరుపతిలో ఏదో అవుతుందని ఇష్యూ అవుతుంది అంత చేస్తున్నారు. ఎంతమంది కాళేశ్వరంలో
బాలికలు చనిపోయారు, ఫుడ్ పాయిజన్ అయ్యి. అలానే ట్రైబ్స్ ఏరియాలో ఒక ఎలక్షన్కి సంబంధించి ఎన్నికల అధికారులు వెళ్ళి కష్టపడ్డారు కదా చెకింగ్ చేసుకొని. అలాంటి ట్రైబ్స్ ఏరియాలో అరకు అండ్ పాడేరులో ఆ కొండ ప్రాంతాలు దాటుకుంటూ ఎంతో మంది ఒక సంవత్సరంలో ఇప్పుడు ఒక 1,00,000 మంది చనిపోంటారు. బాలింతలు ప్రెగ్నెన్సీ ఉమెన్ను ఆ కొండలు వాగులు దాటలేక పాత్రలు అనుకుంటాం కదా మనం భోజనం పెట్టేటప్పుడు, దాంట్లో దాటుకొని వచ్చి ఎంతో మంది చనిపోతున్నారు. దాని మీద ప్రభుత్వాలు ఏం పొగ చేయట్లేదు. ఇది ఇండియా. సో మన పని మనం చేసుకుంటూ వెళ్ళడం, వీలైతే చేంజ్ చేయడానికి ప్రయత్నించాలి అండ్ అవేర్నెస్ అవ్వాలి. అవేర్నెస్ ప్రపంచంలో మనం అవేర్నెస్ అవ్వాలి. వాటితో పాటు జెండర్ ఈక్వాలిటీ అనేది మెయిన్. ఒక అబ్బాయి అమ్మాయితో ఉన్న మాత్రాన ఏమైపోతే ఒక అమ్మాయి అబ్బాయితో ఉన్న మాత్రమే జస్ట్ ఫ్రెండ్స్. సో ఆ జెండర్ ఈక్వాలిటీ అనేది పేరెంట్స్కి తెలియజేయాలి, మీరు కూడా అవేర్నెస్ అవ్వాలి. తీసుకెళ్ళాలి అప్పుడప్పుడు. సపోజ్ ఒక క్లాస్లో ఒక అమ్మాయి అమ్మాయి కూర్చున్నాడు. ఇండియన్ కల్చర్ ఎలా ఉంటుందంటే ఏదేదో చెప్పేస్తారు, ఏదేదో మాట్లాడేస్తారు. వెస్టర్న్ కల్చర్లో అవేంటి ఉండవు. సో మనం చేంజ్ చేయగలం. సో ఈరోజు స్టాఫ్ పర్ఫార్మర్ వచ్చి తను సో ప్రతి ప్రశ్న సమాధానం చెప్పింది. సో నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి వాయిస్ గా సో నెక్స్ట్ టైం వచ్చేటప్పటికి వాయిస్ గా రావాలి. నెక్స్ట్ టైం వచ్చేటప్పుడు ఈ ప్రశ్నల మీద ఎగ్జామ్ పెడతాం మోస్ట్లీ. ఈ నెక్స్ట్ వచ్చి ఏ ఎగ్జామ్కి నువ్వు చదువుకుంటే చాలు, చెప్తాగా వెళ్ళడు. గ్రూప్ 2కి అయితే సెంటెన్స్ ఇచ్చి అడుగుతాడు. సో ఆర్పిఎఫ్ కానివ్వండి, ఎస్ఎస్జిడి కానివ్వండి, ఏ సబ్జెక్ట్ కానివ్వండి, ఏ ఎగ్జామ్ కానివ్వండి, కంపల్సరీగా అడిగే ప్రశ్నలు. సో ఆ ప్రశ్నలన్నీ మీకు చెప్పిస్తాను. ఇంకా మీకు కావాలంటే శివ సార్ గారు లింక్స్ పెడతారు. ఐ పొలిటిక్కి మాస్ ఎపిస్టమీ విద్యాలయ అనేది నాకు యూట్యూబ్ ఛానల్ యొక్క నేమ్. సో శివ సార్ మీకు అన్నీ పెడతారు. సో శివ సార్ కూడా నాకు మంచి మిత్రుడు. ఒక ఎగ్జామ్లో పరిచయం అయ్యి అలా ఇక్కడ వరకు వచ్చాం. సో ఇద్దరు భావజాలాలు అలాగే ఉంటాయి. ఏదైనా చేంజ్ చేయాలనే భావంతోనే ఉన్నాం. యాక్చువల్లీ నేను ఒక ట్రైబ్స్ ఏరియాలోకి వెళ్ళి